ప్రీమియర్ షోలతోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పవన్. టన్నుల కొద్దీ పేపర్స్ కొంటున్న ఫ్యాన్స్. పవన్ ఎంట్రీ సీన్ కి స్క్రీన్ కూడా కనిపించదేమో. టికెట్ రేట్ ఎంతున్నా సరే నో ఫరక్, వెళ్ళిపోవడమే. వీరమల్లుతో మామూలుగా ఉండదు మరి. ప్రీమియర్ షోల విషయంలో మనల్ని ఎవడ్రా ఆపేది? ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు ఇంకొన్ని గంటల్లో రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్ సంబరాలు స్టార్ట్ చేసేశారు. షోలు పడే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కట్టి థియేటర్లకు పెళ్లి కూతుర్లను ముస్తాబు చేసినట్లు రెడీ చేశారు. భారీ రేంజ్లో టపాసులు కాల్చడానికి రెడీ అయ్యారు. స్క్రీన్ మీద పవన్ కనిపించగానే చల్లడానికి టన్నుల కొద్ది పేపర్లు రెడీ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కాబోయే నిమిషాల్లో టికెట్లు అమ్ముడిపోయాయి. ఇక ఏపీలో ప్రీమియర్ షోలో టికెట్ ప్రైజెస్ ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే టికెట్కి 1000 రూపాయలు దాటిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల బుధవారం రాత్రి 9:30 ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి. సనాతన ధర్మం కోసం పోరాడే చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించారు. పెద్ద హీరోల సినిమా అంటేనే గోదావరి జిల్లాలో సందడి మామూలుగా ఉండదు కదా. ఇదే టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లులో రికార్డుల వేట మొదలు పెట్టేశాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రీమియర్ షోల ద్వారానే తన సత్తా చూపిస్తున్నాడు. ఇక్కడ 49 సెంటర్లకు గాను 47 సెంటర్లలో 107 ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారంటే హైప్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ మూవీకి కూడా ఈ స్థాయిలో ప్రీమియర్స్ వేయలేదని చెబుతున్నారు. ప్రీమియర్ షోలన్నింటికీ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడిపోయాయి. టికెట్ రేట్లు భారీగా పెరిగినా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల బ్లాక్లో ఒక్కో టికెట్ 1500 రూపాయలకు కూడా దాటిపోతున్నట్లు కూడా తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో పాటు పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో 116 షోలు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రీమియర్ షోల ద్వారా రికార్డ్ కలెక్షన్స్ ఖాయంగా కనిపిస్తుంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆంధ్రప్రదేశ్లో హరిహర వీరమల్లుకు ఫుల్ డిమాండ్ కనిపిస్తుంది. సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వెళ్ళి కీలక పదవుల్లో ఉంటే సినిమాలపై ఫోకస్ పెట్టలేరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం పదవిలో ఉండగా ఆయన సినిమా రిలీజ్ కావడం విశేషమనే చెప్పాలి. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా పలు సినిమాల్లో నటించారు. ఆయన తర్వాత మళ్ళీ అలాంటి ఛాన్స్ ఒకే ఒక్క పవన్ కి మాత్రమే దక్కింది. ఇక రాత్రి టాలీవుడ్ కు బిగ్గెస్ట్ నైటే కాబోతుంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు ఆనందంతో ఫుల్ ఖుషిగా ఉండే టైం వచ్చింది. గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో సెకండ్ షోలు పడడం లేదు. కనీసం 10 మంది ఆడియన్స్ రాలేదనే పరిస్థితుల్లో గేట్లు వేసేసి ఇంటికెళ్ళిపోతున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. అంతో ఇంతో టాక్ వచ్చినవి తప్ప మిగిలినవి సాయంత్రానికే ప్యాకప్ చెప్పేస్తున్నాయి. ఇలాంటి నెగిటివ్ ట్రెండ్లు హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ ప్రీమియర్లు పడబోనున్నాయి. టికెట్ రేట్లు 600 నుంచి 700 రూపాయల మధ్యలో ఉన్నా సరే ఆన్లైన్లో సోల్డ్ అవుతూనే ఉన్నాయి. మెయిన్ సెంటర్లో ఉన్న థియేటర్ల టికెట్లు ఆఫ్లైన్లో అభిమాన సంఘాలు గంపగుత్తిగా కొంటున్నతో మిగిలిన చోట్ల ఫ్యాన్స్ అసోసియేషన్లు గ్రూపులుగా మారిపోయి యాజమాన్యాల దగ్గర బల్కులో కొనేస్తున్నాయి. వాళ్ళు తీసుకోగా మిగిలినవి బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్లలో పెడుతున్నారు. నిజానికి ఇంత రేట్ అంటే బుకింగ్స్ నెమ్మదిగా ఉంటాయనే అంచనాకు భిన్నంగా ట్రెండింగ్లో చాలా ఫాస్ట్గా ఉండడం మంచి పరిణామమే. ఏపీ, తెలంగాణలో ఈ రోజు నుంచి అర్ధరాత్రి ప్రీమియర్లు పూర్తయ్యాక బయటకొచ్చే జనాలతో రోడ్లలో కనిపించే సందడి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ కావడం ఖాయమనే చెప్పాలి. కొంతమంది థియేటర్ ఓనర్లు, ఎగ్జిబిటర్లు చెప్తున్న దాని ప్రకారం రేపు పార్కింగ్ స్టాండ్లు, క్యాటరింగ్లు సర్వం సిద్ధం చేసుకుంటున్నారట. ఎన్నో వారాల తర్వాత రాత్రి షోకు హాలు నిండా జనాన్ని చూసే అవకాశం రావడంతో దానికి తగ్గట్టే సరుకును కూడా రెడీ చేసి పెడుతున్నారు. సంక్రాంతికి వస్తున్న తర్వాత మళ్ళీ కిటకిటలాడుతున్నటువంటి సినిమా హాల్లను చూసి నెలలు దాటింది. మళ్ళీ ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. కాకపోతే హరిహర వీరమల్లుకి వచ్చే టాక్ మొదటి వీకెండ్ వసూలను ఏ కోణంలో ప్రభావితం చేస్తుందో చూడాలి. మరి పాజిటివ్ అయితే మాత్రం ఆదివారం దాకా టికెట్ ముక్క దొరకడం కూడా కష్టమే. అందులోనూ ఇప్పుడు పవన్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత సినిమాలోకి వస్తున్నాడు. అందులోనూ ఏపీ డిప్యూటీ సీఎం. ఒక పక్క రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల సైతం పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. సో రీసెంట్గా మీడియా కూడా అడిగినటువంటి క్వశ్చన్లకి మీ కో ఎమ్మెల్యేలకు ప్రివ్యూ షోస్ ఏమైనా వేస్తారా అంటే డెఫినెట్గా అలాంటి ప్రయత్నం చేసే చూపిస్తాం వాళ్ళు అడిగితే అన్నారు. సో ఈ ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఆడియన్స్, సామాన్యులు అందరూ ఫ్యాన్స్తో పాటుగా హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి యోధుడి కథ కాబట్టి చాలా బహిరంగంగానే ముందుకొచ్చి ప్రమోట్ చేసే విధంగా కూడా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి హరిహర వీరమల్లు ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందో. మరి మీరేమంటారు? ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.